ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మన ఎడల చూపిస్తున్న అత్యంత కృపా కనికరము గల మాటలు ఏంటంటే, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనము. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఈ వాక్యం మనకి దేవుని అనంతమైన సహనాన్ని, ప్రేమను, దయను తెలియజేస్తుంది. దేవుడు మనుషుల తిరుగుబాటుని, అవిధేయతను చూసినా వారిని వదిలిపెట్టకుండా తన చేతులను ఎల్లప్పుడూ చాపుతూనే ఉన్నాడు. ఇది ఆయన మన కోసం ఏర్పరిచిన నిరీక్షణ, ఆహ్వానం, పిలుపు. మన ఆలోచనలు, మన మార్గాలు చాలాసార్లు దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటాయి. కానీ దేవుడు మనల్ని తిట్టకుండా, వదిలిపెట్టకుండా, అసహ్యించుకోకుండా నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని తిరిగి స్వీకరిస్తాను అని నిరంతరం పిలుస్తున్నాడు. ఇది ఆయన కృప యొక్క మహత్వం. కాబట్టి మన ఆలోచనలను దేవుని వాక్యంతో సరిచూసుకోవాలి. చెడు మార్గంలో కాకుండా సత్య మార్గంలో నడవాలి. దేవుడు చాపిన చేతుల వైపు తిరిగి ఆయన చిత్తమునకు లోబడాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మీరు దినమంతా మీ చేతులను మా వైపు చాపుతున్నారు తండ్రి. మేము మా ఆలోచనలతో, మా మార్గాలతో నిన్ను నిరాకరించిన చోట మమ్మల్ని క్షమించమని ప్రాధేయపడి అడుగుతున్నాం నాయన. నీ చిత్తానికి లోబడే హృదయాన్ని, నీ మార్గంలో నడిచే బలాన్ని మాకు ప్రసాదించండి. నీ పిలుపుని విని నీ దగ్గరికి తిరిగి వచ్చే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 9472 4454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.